ఈరోజు ఒక లెనోవో ల్యాప్టాప్ ఆపరేషన్ చేసిన సిచ్యువేషన్లో అయితే మన దగ్గరికి అయితే వచ్చింది. ఇది హింజెస్ ప్రాబ్లంతో అయితే ఉంది. బేస్ ఇంకా టచ్ ప్యానల్ కూడా ప్రాబ్లం అయితే ఉన్నాయి. ఇవి మోల్డింగ్ అయితే చేద్దామన్నాము, అడ్జస్ట్ చేస్తామని అయితే చెప్పాము. కానీ కస్టమర్ అయితే నాకు అలా ఏమీ వద్దు, కొత్తది అయితే కావాలి అని అయితే అన్నారు. దానికోసం అయితే మనం అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాము. దీనికి ఆపరేషన్ అయితే చేశాడన్నాను కదా, ఎందుకు అని అంటే దీనికి సర్జికల్ ప్లాస్టర్స్ ఏవైతే ఉంటాయో సర్జికల్ ప్లాస్టర్స్ వేసి ఆ హింజెస్ లేవకుండా అయితే పెట్టేశాడు. మళ్ళీ మీదికేంచి ఏమేశాడు, బాండ్ అయితే మొత్తం మీదికెళ్ళి బాండ్ అయితే పోయడం వల్ల మనం ఓపెన్ చేసే టైంలో ఆ బేస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇరిగిపోయింది. అలా చేయడం వల్ల ఇప్పుడు బాండ్ అదంతా మీదికెళ్ళి వేయడం వల్ల అది చిన్న హోల్ ఉన్నా కూడా మదర్ బోర్డ్ పైన పడి మదర్ బోర్డ్ అనేది ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. మనకి ఎప్పుడైనా హింజెస్ ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాంటి బాండ్లు అట్లాంటివి అయితే పోయకండి. దానివల్ల మనకు సిస్టమ్ అనేది ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకు ఈ ల్యాప్టాప్లో ఏంటి అంటే కీబోర్డ్ అయితే బాగానే ఉంది, జస్ట్ బేస్ టచ్ రెండు మాత్రమే ప్రాబ్లం ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి మనం ఓల్డ్ దాంట్లోకించి కీబోర్డ్ని అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకొని మనము న్యూ దానిలో అయితే కనెక్ట్ అయితే చేసుకున్నాను. ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మదర్ బోర్డ్ ఏవేవైతే డిస్కనెక్ట్ అయితే చేశానో అవన్నీ అయితే కనెక్ట్ అయితే చేసుకున్నాను. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్ని అయితే ఇన్సర్ట్ అయితే చేసుకొని ఫైనల్ వర్క్ ఎలా వచ్చిందో చూసుకొని అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకొని కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేశాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన స్టోర్ని విజిట్ చేయండి.